వెల్కమ్ టు రాజనీతి. రాయలసీమలో అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా ప్రత్యేక ఆంధ్ర ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో రెడ్డి కులస్తులదే బాగా ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. అది మొత్తం దశాబ్దాలుగా ఉంది. రెడ్డి కులానికి చెందిన నాయకులే అక్కడ ఆ జిల్లాల్లో డామినేట్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్టులు కూడా ఎక్కువ మంది ఆ కులానికి చెందిన నాయకులే ఉన్నారు. రాయలసీమలో ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. ఎలా ఉండేదంటే ఈ ఫ్యాక్షనిస్టులు వీళ్ళు ఒకరికొకరికి పడకపోయినా అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు. కొంతమంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్లో ఉండేవాళ్ళు, కొంతమంది రాజశేఖర రెడ్డి గ్రూప్లో ఉండేవాళ్ళు, కొంతమంది దివాకర్ రెడ్డి, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్లోనే గ్రూపులుగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రెడ్డి నాయకులు కావచ్చు, లేదా ఫ్యాక్షనిస్టులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఇట్లా తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా ఉన్న వాళ్ళలో కడప జిల్లాలో వీరారెడ్డి, శివారెడ్డి, అట్లాగే అనంతపురం జిల్లాలో పరిటాల రవి, లేదంటే కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, ఎస్వి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, ఇట్లా వీళ్ళంతా కూడా ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీలో. వీళ్ళు గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నారు, అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పై చేయి కూడా సాధించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాయలసీమలో స్లోగా పట్టుకోల్పోవటం మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ప్రముఖ నాయకులుగా ఉన్న దివాకర్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి, వీళ్ళంతా కూడా మొత్తం ప్రముఖులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పట్టుపోయింది తెలుగుదేశం పార్టీకి. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మెజారిటీ స్థానాలు రాలేదు. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికల్లో మాత్రం అనంతపురం జిల్లాలో 2 సీట్లు మినహా మిగతా అన్ని సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కర్నూలు జిల్లాలో ఎక్కువ సీట్లు రాలేదు, వైసీపీకి ఎక్కువ వచ్చినాయి. చిత్తూరులో వైసీపీకి ఎక్కువ వచ్చినాయి. కడపలో అయితే దాదాపుగా ఒక సీటు వచ్చింది తెలుగుదేశానికి, మిగతావన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్ష పోలింగ్ జరిగిందని అనుకోవాలి. 14 కావచ్చు, 19 కావచ్చు. 19లో అయితే ఇంకా ఘోరం. 19లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, హిందూపురంలో బాలకృష్ణ గారు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు కేవలం 3 స్థానాలు గెలిచారు. 52 స్థానాలకి 3 స్థానాలు గెలిచారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని గమనించే రాయలసీమలో విపరీతంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే సాగునీటి సౌకర్యాలు కావచ్చు, వీటి కోసం బాగా డబ్బులు వెచ్చించారు. చెప్పాలంటే మనం రేషియో తీస్తే మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే 4 రాయలసీమలో ఉంటే 9 జిల్లాలకు ఎంత పెట్టారో అంత రాయలసీమకి ఖర్చు చేశారు ఆయన. హంద్రీ నీవా కావచ్చు, హంద్రీ నీవా ద్వారా చాలా దాదాపుగా చివరి వరకు నీళ్లు తీసుకెళ్లారు, చెరువులు నింపారు. ఎప్పుడు చూడని కృష్ణా జలాలని రాయలసీమకి చాలా ప్రాంతాల్లో చూడలేదు, అలాంటి వాళ్ళకు కూడా చూపించారు. దాదాపు ఏడాదికి 100 టీఎంసీ చొప్పున 3 సంవత్సరాలు వరుసగా 300 టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వటం జరిగింది. చాలా పరిశ్రమలు రాయలసీమకు వచ్చినాయి, కియా తీసుకొచ్చారు. అట్లాగే నంద్యాలలో విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఒక పార్క్ కానీ, కర్నూలు ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత తిరుపతిలో ఐఐటి, తర్వాత తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్కు, చాలా చాలా ఇది చేశారు. కానీ ఆయనకి సున్నం పెట్టారు రాయలసీమలో 2019లో. పరిస్థితి ఇప్పటివరకు ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో 2024లో పరిస్థితి మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పోలింగ్ ట్రెండ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి రాయలసీమలో తెలుగుదేశం గణనీయంగా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బలపరిచే సంఘటన కూడా ఒకటి జరిగింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆయనకి ఎన్నికల్లో సహకరిస్తున్న విషయం ముందు నుంచి కూడా ఆయనతో పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఐపాక్ టీంతో రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరితోటి కలిసి కూర్చొని రివ్యూ ఒకటి చేశారంట. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా బాగా లబ్ధి పొందిన ప్రాంతాల్లో ఎంపిక చేసిన పోలింగ్ బూత్లు, వీళ్ళు ముందే అనుకున్నారు కొన్ని పోలింగ్ బూత్స్ని. ఆ పోలింగ్ బూతుల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా జరిగింది, పోలింగ్ ట్రెండ్ ఆ బూతుల్లో ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి లోతైన విశ్లేషణ జరిపారు ఐపాక్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రివ్యూలో అనుకున్న ఫలితాలు రాలేదని ఐపాక్ వాళ్ళు చెప్పారంట. అక్కడ పోలింగ్ శాతం కానీ, పోలింగ్ ట్రెండ్స్ కానీ,
అంత వీళ్ళు అనుకున్నట్టుగా రాలేదని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నిరాశపడిపోయారంట. వీళ్ళకంటే చిత్తూరు వాళ్ళే చాలా నయం అంటూ మనం చేయాల్సిందంతా చేశాం, ఇక చేయాల్సింది దేవుడే అని వ్యాఖ్యానిస్తూ ఆ సమావేశం నుంచి నిష్క్రమించారంట. మనకి సమాచారం ఐపాక్ వర్గాల ద్వారా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినప్పటికీ, రాయలసీమలో ఏకపక్షం చేసుకుందాం అనుకున్నప్పటికీ పోలింగ్ తీరు మాత్రం ఆయనకి సహకరించినట్టుగా మనకి అనిపించలేదు. సీమలోనే పరిస్థితి ఈ రకంగా ఉంటే కోస్తా జిల్లాల్లో మరింత ఘోరంగా ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో జరిగిన ఈ పోలింగ్ మీద ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంలో రాజనీతి అంచనాల మీద రేపు ఒక 2 వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు వాటిని కూడా చూడాలి. నమస్తే. Like, share and subscribe to Rajaniti channel.